హలో ఫ్రెండ్స్, హాయ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈరోజు ఈ వీడియోలో మనం ద స్మైల్ మ్యాన్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ చూద్దాం. తమిళ్ మాస్ యాక్షన్ హీరోగా శరత్ కుమార్ గారికి మంచి క్రేజ్ ఉంది. ఆయన పోలీస్ ఆఫీసర్గా చేసిన 150th మూవీ ఈ స్మైల్ మ్యాన్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 27న రిలీజ్ అయ్యి ఇప్పుడు 2 hours 1 minute రన్ టైంతో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ పర్లేదు అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు డిస్కస్ చేద్దాం. బేసిక్ ప్లాట్ ఏంటంటే, చిదంబరం అలియాస్ శరత్ గారు సీనియర్ సిఐడి ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటారు. సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తున్న చిదంబరం 5 years బ్యాక్ కిల్లర్ని పట్టుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడతాడు. దీనివల్ల తనకి ఆల్జైమర్స్ డిసీజ్ అటాక్ అవుతుంది. ఆఫ్టర్ 5 years కిల్లర్ మళ్ళీ హత్యలు చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ప్రజెంట్ సిఐడి వాళ్ళకి కిల్లర్ని పట్టుకోవడానికి మళ్ళీ చిదంబరం అవసరం అవుతుంది. సో ఆల్జైమర్స్ అధిగమించి చిదంబరం వాళ్ళకి హెల్ప్ చేయగలిగాడా అండ్ వాళ్ళు కిల్లర్ని పట్టుకున్నారా లేదా అనేది స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, సైకో కిల్లర్ అలియాస్ స్మైల్ మ్యాన్ అలా ఎందుకు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ బాగుంది, లైక్ దంతాలు బయట పెట్టి చంపడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. మైనస్ పాయింట్స్, హీరోకి ఆల్జైమర్స్ అనే డిసీజ్ పెట్టి ఆ ఇబ్బందితో కిల్లర్ని ట్రేస్ చేయడం ద్వారా ఆడియన్స్ని టెన్షన్ పెంచాలనుకున్నారు. బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎడిటింగ్ వర్క్స్ యావరేజ్గా అనిపించాయి. ఒక డెడ్ బాడీని దొరికే టైంలో తప్ప మిగతావి అంతా ఎంగేజ్ చేయలేకపోయాయి. మ్యూజిక్ వాజ్ జస్ట్ ఓకే. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, క్రైమ్ థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి అయితే ఏం లేవు. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.